యంగ్ హీరో తేజ సర్దార్ నటించిన జాంబిరెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. ఆనంది హీరోయిన్ గా నటించింది. జాంబీ అనే సరికొత్త కాన్సెప్ట్ ని ఇండియాలో పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సరికొత్త కథనంతో వచ్చిన ఈ సినిమా కేవలం విజయం సాధించడమే కాదు, వసూలను కూడా అదే రేంజ్ లో రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో అటు హీరో తేజ సజ్జా గానీ, అటు దర్శకుడు ప్రశాంత్ వర్మ గానీ స్టార్ హీరోల లిస్ట్ గానీ, స్టార్ డైరెక్టర్ లిస్ట్ గానీ చేరిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమా కూడా భారీ సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబోకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటంటే జాంబిరెడ్డి సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ. దీనికి సంబంధించిన కథను కూడా ఇప్పటికే రెడీ చేశారంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ప్రశాంత్ వర్మ కాకుండా మరో కొత్త డైరెక్టర్ చేయబోతున్నాడట. ప్రశాంత్ వర్మ దగ్గర ఇప్పటికే గత 2 సినిమాలకి ఆ డైరెక్టర్ వర్క్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక జాంబిరెడ్డి 2కి సంబంధించిన బాధ్యతల్ని తనపై పెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ జాంబిరెడ్డి 2కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతుంది. మరి గతంలో వచ్చిన జాంబిరెడ్డిని మించి జాంబిరెడ్డి 2 విజయం సాధిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.